హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. బ్రౌనీ అండి. ఫస్ట్ టైమ్ చేశాను. ఫస్ట్ టైమ్ తిన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. మీకు మెజర్‌మెంట్స్ అన్నీ కూడా డిస్‌ప్లే పై మీద ఇచ్చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే 100 గ్రామ్స్ డార్క్ కంపౌండ్ అయితే తీసుకున్నాను. మనకి 400 గ్రామ్స్ ప్యాకెట్ వస్తుంది గదండీ! అందులో వచ్చేసి ఒక బార్ అనుకోండి. ఇలా ఘాట్లిస్తాడు గదా! అదొక బార్ అయితే మనకి 100 గ్రామ్స్ ఉంటుంది. మిగతావి గూడా అన్నీ నేను కొలతలన్నీ పైన పెట్టేసాను చూడండి. ఇప్పుడైతే ఇలా చాక్లేట్ అంతా నేను నైఫ్‌తో మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడైతే 50 గ్రామ్స్ బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మస్ట్ అండ్ షుడ్‌గా బటరే వాడాలి. ఆయిల్ వేస్తే మాత్రం బ్రౌనీ టేస్ట్ కొంచెం ఏమైనా మారొచ్చు. ఆహ్, కాకపోతే ఇప్పుడు బటర్‌తో చేసింది మాత్రం చాలా చాలా బావుంది. చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ అయితే అసలు అల్టిమేట్ అనమాట. ఒకసారైతే డెఫినిట్‌గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో 100 గ్రామ్స్ డార్క్ కంపౌండ్‌లో వచ్చేసి 100 గ్రామ్స్ డార్క్ కంపౌండ్‌లో వచ్చేసి 50 గ్రామ్స్ బటర్ అయితే యాడ్ చేసి, ఈ విధంగా అయితే నేను మెల్ట్ చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే ఇదే పని చేయండి. వేరే పని చేయకండి. ఎందుకు అంటారా? ఇది కొంచెం మనకి కూల్ అవ్వాలనమాట. ఇది బ్యాటర్‌లో మిక్స్ చేసే టైంకి మనకి నార్మల్ టెంపరేచర్‌లో ఉండాలి. అందుకోసం అయితే ఇప్పుడు నేను ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తున్నానో, అదే విధంగా ఫాలో అవ్వండి. ముందు ఏది, వెనకేది అంటే కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే టిన్‌కి ఈ విధంగా బటర్ పేపర్ కూడా సైడ్స్ కూడా వచ్చేలాగా వేసుకోండి. ఎందుకంటే కొంచెం స్టిక్ అయ్యే అవకాశం ఉంటది బ్రౌనీ కాబట్టి. తర్వాత 2 స్మాల్ సైజ్ ఎగ్స్ వేసుకోండి. ఓకేనా? ఎందుకు అని అడుగుతారా? స్మాల్ సైజ్ ఎందుకు అంటే యాక్చువల్‌గా అయితే ఈ రెసిపీ నేను చూసింది అంటే ఐ మీన్ నేను చేయాలనుకున్నది 3 ఎగ్స్‌తో అయితే నేను మెజర్‌మెంట్స్ చూసుకున్నాననమాట. అయితే హాఫ్ అంటే 1 ½ ఎగ్ ఎలా వేయాలబ్బా అని చెప్పేసి వాళ్ళు మీడియం సైజ్ ఎగ్స్ తీసుకున్నారు. నేను స్మాల్ సైజ్ తీసుకున్నాననమాట. అందుకోసమనైతే 2 స్మాల్ సైజ్ ఎగ్స్ తీసుకోండి. డెఫినిట్‌గా బటర్ పేపర్ మాత్రం సైడ్స్ వచ్చేలాగా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదొచ్చేసి హాఫ్ కప్ ఐసింగ్ షుగర్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ ఐసింగ్ షుగర్ అనమాట మనకి. కొలతలు మాత్రం చూపిస్తున్నాను కదా! షుగర్ పౌడర్ అండి ఇది. షుగర్ కాదు. కొద్దిగా వెనిల్లా ఎసెన్స్. దీనికి బీటర్ ఏమీ అవసరం లేదు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అలాంటివి కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అసలు బ్రౌనీ అంటే ఇలా ఉంటుందని కూడా నాకు తెలీదనమాట. అంత టేస్టీగా ఉంది. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కాబట్టి మరీ మరీ చెప్తున్నాననమాట. ఇన్ని సార్లు చెప్తుందని అనుకోకండి. ఓకేనా? ఇదైతే బాగా విస్కర్‌తో కలిపేసుకున్నాక, ఇంతకుముందు మనం చాక్లేట్ మిక్స్చర్ ఉంది గదండీ! అది కూడా యాడ్ చేశాను. ఇది ఆల్రెడీ రూమ్ టెంపరేచర్‌కొచ్చేసిందనమాట. కంపల్సరీ రూమ్ టెంపరేచర్‌లో ఉన్నదే యాడ్ చేయండి. ఎందుకు అంటారా? ఇప్పుడు ఎగ్స్‌లో వేస్తున్నాం గదండీ! ఎగ్స్ టెక్స్చర్ మారిపోతుందనమాట వేడి వేడిదేస్తే. ఓకేనా? ఈ విధంగా అయితే చాక్లేట్ కూడా వేస్తే కొంచెం స్టిఫ్‌గా అయితే అవుతుందండి. తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మైదా, కోకో పౌడర్ లాంటివి యాడ్ చేసుకుందాం. ఓకేనా? మైదా కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుందండి. మైదా వచ్చేసి పావు కప్పే. మైదా పావు కప్పే. తర్వాత 1/8 కప్పొచ్చేసి కోకో పౌడర్ అనమాట. యాక్చువల్‌గా 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఓకేనా? 30 ఎంఎల్ కప్ అనుకోండి. చూసారా? నేనెప్పుడు ఈ మధ్య వీడియోస్ చేద్దామన్నా పవర్ సహకరించట్లేదనమాట. ఇప్పుడైతే పవర్ పోయింది. నో ప్రాబ్లమ్. మీకైతే మొత్తం ప్రాసెస్ చూపిస్తానులెండి. ఈ విధంగా అయితే డ్రై ఇంగ్రీడియెంట్స్ జల్లించి వేసేసుకున్నాననమాట. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మంచిగా మనకి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను యాక్చువల్‌గా సాల్ట్ మర్చిపోయాననమాట. లాస్ట్‌లో యాడ్ చేశాను. అయినా పర్వాలేదు. మీరు మాత్రం ఇప్పుడు కలిపే ముందే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక పించ్ సాల్ట్ అంతే ఎక్కువ అవసరం లేదు. ఏంటంటే ఈ స్వీట్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక పించ్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. తర్వాతొచ్చేసి ఇది మనకొక 20 మినిట్స్‌లోనే బేక్ అయిపోతుందండి. ఈ పాటికే మనము ప్రీ హీట్‌కి పెట్టేసుకోవాలి ఓవెన్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చూస్తున్నారు గదా! సైడ్స్‌కి వచ్చేలాగా వేసుకోండి. ఎందుకంటే దీన్ని టిన్‌లోకెళ్ళి డీమోల్డ్ చేయడం కొంచెం కష్టం అన్నమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏం వేయట్లేదు గదా! కొంచెం అంటుకుపోయే ప్రమాదం ఉందన్నమాట.
ఇదొచ్చేసి 6x6 స్క్వేర్ టిన్ అనమాట. ఓకే. తర్వాత ఓవెన్‌లో కూడా ఇది 2 సైడ్‌లా వేసుకోవాలనమాట. ఓకేనా? నేను పైన మెన్షన్ చేశాను చూడండి. ప్రీహీట్ ఫర్ 10 మినిట్స్ 180 డిగ్రీస్ దగ్గరే పెట్టాను ఇది. టోటల్ 20 మినిట్స్ పెట్టాలి. ఫస్ట్ 10 మినిట్స్ ఏమో ఓన్లీ లోయర్ రాడ్స్. లాస్ట్ 10 మినిట్స్ అంటే 20 మినిట్స్‌లో 10 మినిట్స్ గడిచిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత బోత్ రాడ్స్ ఆన్ చేశాననమాట. అర్థమైందా మీకు? ఏంటంటే చాక్లేట్ ఇది పైన గూడా మనకి కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట. మరీ క్రిస్పీ కాదులెండి. చూసారా? బేక్ అయినా కూడా కొంచెం మాయిస్ట్‌గా ఉంది గదా! ఇది ఆల్రెడీ దీని పేరే మాయిస్ట్ అండ్ ఫడ్జీ బ్రౌనీ అండి. ఓకేనా? చూస్తున్నారు గదా! ఇది డీమోల్డ్ గూడా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కూల్ అయిన తర్వాత చేయండి. వేడిగా మాత్రం చేయొద్దు. ఓకేనా? ఎంత అర్జెంట్ ఉన్నా సరే వేడిగా మాత్రం చేయొద్దు దీన్ని. చూస్తున్నారు గదా! మన బ్రౌనీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పీసెస్ లాగా కట్ చేసి ఇంకా తినడమే ఆలస్యం అన్నమాట. తినడమే అంటే ఇది ఇంకా చేసిన రోజు కన్నా గూడా మరుసటి రోజైతే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఒకసారైతే అది మైండ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మొత్తం బటర్ పేపర్ రిమూవ్ చేశాను. చూస్తున్నారు గదా! బటర్ పేపర్ కూడా కొంచెం బాగానే అంటుకుపోయిందనమాట. అందుకోసమనే టిన్‌కి సైడ్స్‌కి కూడా నేను చూపిచ్చాను గదా! ఆ విధంగా కట్ చేసి వేసుకోండి పేపర్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? అస్సలు నిజంగా అండి అంటే ఎప్పుడైనా బేకరీకి వెళ్తే కేక్స్, పఫ్స్ అలాంటివి తిన్నాను గానీ, బ్రౌనీ ఎప్పుడు ట్రై చేయలేదు. అసలు హోమ్ మేడ్ నేనే చేసుకొని తింటా అని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఎవరో ఒక సిస్టర్ నన్ను రిక్వెస్ట్ చేశారనమాట. బ్రౌనీ రెసిపీ చూపిచ్చండి. విత్ ఎగ్, వితౌట్ ఎగ్ 2 చూపిచ్చమన్నారు. ఈరోజైతే విత్ ఎగ్‌ది చూపిచ్చాను. నెక్స్ట్ వితౌట్ ఎగ్‌ది చూపిచ్చడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇవొచ్చేసి నేను 9 పీసెస్ లాగా కట్ చేశాను. ఫైనల్ అయితే పైన క్రిస్పీగా లోపల మాయిస్ట్‌గా అసలు ఇలా ఉంటుందా బ్రౌనీ అనేలాగా ఉందనమాట నాకైతే. చాలా నచ్చింది. ఇంకా మనం కొంచెం డెకరేషన్ పర్పస్ అయితే మళ్ళీ చాక్లేట్ మెల్ట్ చేసి కానీ వేసుకోవచ్చు. లేదా చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు అవన్నీ యాడ్ చేసి చూపిస్తానులెండి. అసలిక్కడి వరకు రావడమే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందనమాట. మధ్యలో ఇప్పుడు చూసారు గదా! ఓన్లీ 8 పీసెస్ ఉన్నాయి. ఆల్రెడీ నైన్త్ పీస్ నేను తినేసాననమాట. చాలా బావుందండి. టేస్ట్ వైస్ అయితే అసలు సూపర్ అనమాట. ఒకసారైతే అందరూ డెఫినెట్‌గా ట్రై చేసి నాకెలా వచ్చిందో ఒకసారైతే చెప్పండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.